కడప జిల్లా 168వ నూతన కలెక్టర్ గా లోతేటి శివశంకర్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన వేద పండితులు వేద మంత్రోచ్చారాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా 168వ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో పాడేరు సీతంపేటలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించి వైజాగ్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేయడం జరిగిందన్నారు. అధికారుల సహాయ సహకారాలతో కడప జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తామన్నారు. ओम सहस्रशीर्षः पुरुषः सहस्राक्षः सहस्रवान् भूमिं विश्वतो कृत्वा अत्यतिष्ठदशाङ्गुलं पुरुष एवेर्वाणा अवर्तं पुरुषं वशं यज्ञं वैशे प्रोक्षन् पुरुषं जातमग्रतः संपूर्ण अनुग्रह प्रसादितस्य भवन्तो महान्तान् गृह्णन्तु यजमानस्य सेवेन ओम श्री श्रीशैल मल्लिकार्जुन स्वामिनः संपूर्ण अनुग्रह प्रसादितस्य भवन्तो ध्रुवं देवश्चाग्निश्चरास्त्रं तदेव रज्ञं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेन्द्रयुगस्य श्रीराजराजेश्वरी अनुग्रह प्रसादितस्य भवन्तो महान्तो गृह्णन्तु यजमानस्य श्रीकामकोटिकलाम्बिका समेत सोमसुन्दरेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसादितस्य भवन्तो महान् రండి రండి అందరికీ నమస్కారం. ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాకు 168వ కలెక్టర్గా జాయిన్ అవ్వటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు, అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట, తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను. తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను. తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు, డిస్ట్రిక్ట్ హెడ్స్, వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.